హాయ్, అదేవిధంగా మనం ఈ వీడియోలో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయితే చూద్దాం. తీరం ఇది. ఓకే, సో మనకి ఎగ్జామ్లో అడిగినట్టయితే ఈ విధంగా అడుగుతాడు. చూడండి, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఎఫ్ బార్ ఆఫ్ పి ఈజ్ ద కాంప్లెక్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంతా ఒకటే, కన్ఫ్యూజ్ పడద్దండి. కాంప్లెక్స్ ఫోరియర్ అన్న అంతా ఒకటి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్న. దెన్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఎఫ్ బార్ ఆఫ్ p/a. ఓకే, ఇక్కడ బార్ కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది, చూడండి, మర్చిపోవద్దండి. అది మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని అర్థం. చూడండి, ఇక్కడ ఇఫ్ ఎఫ్ బార్ ఆఫ్ p ఈజ్ ద కాంప్లెక్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే, దీని అంటే ఏంటి? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ p అని అర్థం. ఓకే, తెలుసు కదా మనకు డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మే. అది అలా అయినట్టయితే మనకు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఎఫ్ బార్ ఆఫ్ p/a అని చూపించాలన్నమాట. ఓకే, ఇది అనేది చూపించేద్దాం. చూడండి, ప్రూఫ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్, అదేవిధంగా ఎఫ్ బార్ ఆఫ్ p ఈజ్ ద కాంప్లెక్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది మనకు తెలిసి ఇంకా బై ద డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π ఇంటిగ్రేషన్ -∞ to ∞ e power ipx ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, ఇక్కడ మనకు ఎక్స్లో ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది ఇంటూ డిఎక్స్. ఓకే, ఈ విధంగా ఉంది. చూడండి, ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్కి, ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఉంది. ఇప్పుడు మనకు దీనికి ఈ వాల్యూ అని ప్రూవ్ చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఉంది, ఇక్కడ కూడా మనకు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ పెడదాము. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ వస్తుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇది అప్లై చేద్దాం, చూడండి, చేద్దాం ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π ఇంటిగ్రేషన్ -∞ to ∞ e power ipx. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏఎక్స్, ఓకే, ఇంటూ డిఎక్స్. ఇది ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు తెలిసి ఈ విధంగా ఇంక ఇంటూలో ఈ విధంగా ఉందంటే మనకు లాప్లేస్ ఎలాగైతే ఉందో అలాగే అనమాట. ఇక్కడ పుట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, ఇక్కడ మనకంతా టీలలో చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఏని ఈ సైడ్ దొబ్బేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t/a డిఫరెన్షియేషన్ చేద్దాము, డిఎక్స్ ఉంది కాబట్టి. అందుకని మనం దీని సైడ్ తెచ్చుకోవడం జరిగింది. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a అనేది కాన్స్టెంట్ ఇంటూ dt అవుతుంది. ఇది ఈ విధంగా అయిపోయింది. ఇంకా చేసేద్దాం, డిఎక్స్ ఉన్న చోట dt/a పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఎక్స్ ఉన్న చోటల్లా t/a పెట్టాలి. ఆ విధంగా అప్లై చేద్దాం ఇక్కడ. అదేవిధంగా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఉంది. లోయర్ లిమిట్లో ఎక్స్ ఏమైపోయింది, ఇక్కడ -∞ ఉంది. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో t ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -∞ అంటే ఇంకా -∞. ఓకే, సో అదేవిధంగా అప్పర్ లిమిట్ కూడా మనకు t ఈజ్ ఈక్వల్ టు ∞ అవుతుంది. ఓకే, అప్పర్ లిమిట్ కూడా ఈ విధంగా అయిపోయింది. ఇంకా అంత సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈ విధంగా అయిపోయింది. డిఎక్స్ ఉన్న చోట dt/a. ఓకే, ఇంకా మనకి ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏ ఫామ్లో ఉండాలి మనకు అకార్డింగ్ టు ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా ఈ ఫామ్లో వచ్చేటట్టు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 1/a అనేది కాన్స్టెంట్ బయటకు లాగేసాం. 1/a ఇంటూ 1/√2π ఇంటిగ్రేషన్ -∞ to ∞ e power i. ఇక్కడ p/a ఇంటూ టీగా రాస్తాను. ఇక్కడంతా టీలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ dt. ఓకే, ఇది టీలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి e power i ఏంటి, ipx అనమాట. చూడండి, ipx ఉంది కదా. చూడండి, ఐపీ టీలలో ఉంది, ఇక్కడ అంతే ఏం లేదు. ఓకే, ఇది ఒకసారి నీట్గా రాయండి. i ఇంటూ టీ p/a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ dt. ఈ విధంగా అయిపోయింది. ఇంకా మనకు తెలిసి ఇక్కడ 1/a. ఇదంతా మనకు అకార్డింగ్ టు ద దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఎఫ్ బార్ ఆఫ్ p/a అయితే అవుతుంది అనమాట. ఎఫ్ బార్ ఆఫ్ p/a అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంటే అంత రావాలన్నమాట ఇక్కడ దీని పరంగా చూసుకున్నట్టయితే. ఓకే, అది ఎఫ్ బార్ ఆఫ్ p/a అవుతుంది, అంతే. therefore ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ అనాలి ఇక్కడ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1/a ఎఫ్ బార్ ఆఫ్ p/a. ఇది అంతే. ఇదే మనకి ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్. ఇదే మనకు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇక్కడ అదేవిధంగా మనకు లీనియారిటీ ప్రాపర్టీ ఎలాగో ఇక్కడ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కూడా అలా మనకు సైన్కి కొసైన్కి కూడా ఉంది. చూడండి, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫర్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్కి ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ఎస్ పెట్టాలి అంతే. ఓకే, సో ఎఫ్ఎస్ ఆఫ్ అంటే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఎఫ్ఎస్ బార్ ఆఫ్ p/a అని అర్థం. ఇక్కడ చూడండి, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫర్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a fc bar of
p/a అని అర్థం ఇది. ఓకే, ఒకవేళ మనకు ఇక్కడ మనకు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కానీ లేకుంటే సైన్ ట్రాన్స్ఫార్మ్ కానీ అడిగినట్టయితే ఓకే ఇక్కడ ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ చేయండి మీరే. ఓకే, ఇక్కడ మనకు ఎఫ్ఎస్ బార్ ఆఫ్ p ఈజ్ ద కాంప్లెక్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(x), దెన్ ఎఫ్ఎస్ ఆఫ్ f(ax) ఈజ్ ఈక్వల్ టు అని ఈ విధంగా మీకు ఈ విధంగా పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఒకవేళ వాడు అడిగినట్టయితే కొంచెం. ఓకే, ఇది ఈ 2 పాయింట్స్ కూడా రాయాల్సి ఉంటుంది వాడు 5 మార్క్స్కి అడిగినట్టయితే చూసుకోండి ఇది.